ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ. మరో 5గురి విడుదలకు ఆదేశాలు. న్యాయం దక్కింది సాయిబాబా భార్య వసంత అంటుంది. రైట్. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నాడు. ఆయన అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మేధావి కూడా. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి కొత్తలోనే వీళ్ళందరిపైన కేసులు పెట్టి చాలా మంది పైన ఉపా కేసులు వేసి మొత్తం లోపలేసిన రావు లాంటి వాళ్ళని చాలా మందిని వేసినారు. అయితే 10 సంవత్సరాల పాటు జైల్లో నరకం అనుభవించిన తర్వాత ఈయన నిర్దోషి అని తేలింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల విలువైన కాలాన్ని ఆయనకి ఎవరు తిరిగియాలి? ప్రొఫెసర్ సాయిబాబా కుటుంబం ఎంత తల్లడిల్లి ఉంటుంది ఈ 10 ఏళ్ల కాలం పాటు? ఇక్కడ గమ్మత్ ఏంటంటే డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులే లేరు, అసలు మావోయిస్టుల కనుమరుగైపోతా ఉన్నారని చెప్పి, కనుమరుగైపోయిన మావోయిస్టులకు ఈయన సానుభూతి పరట ఎట్లయితాడు? ఇంకా రెండో అంశం, ఇక్కడ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ చేసింది బాంబే హైకోర్టు. ఈ అంశం ఫస్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో దోషిగా నిరూపితమైంది. బాంబే హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ జరిగింది. బాంబే హైకోర్టు ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే మీరు పరిశీలించిన అంశం ఉందో మళ్ళీ పునఃసమీక్షించండి అని చెప్పి బాంబే హైకోర్టుకు సూచించింది. బాంబే హైకోర్టు మళ్ళీ పరీక్షించి ఆయన నిర్దోషి, ఆయన ఏ తప్పు చేయలేదని తేల్చేసింది. మరి 10 ఏళ్ల కాలం నరకం అనుభవించిన సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఒక మేధావిని 10 ఏళ్ల పాటు జైల్లో బంధించినట్టే కదా. వట్టిగానే ఒక ఆరోపణ చేసి కథం లోపల బారేసి అయిపోయా. ఇట్లా చాలా మంది మగ్గుతా ఉన్నారు. ఇక మరో 5గురు విడుదలకు ఆదేశాలు. న్యాయం దక్కిందని చెప్పి సాయిబాబా భార్య వసంత సంతోషం వ్యక్తం చేసింది. ఇగో ఇది జరిగిన పరిణామం. గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చి అవినీతి పరుడైన కేసీఆర్ను లోపల పెట్టమంటే ఇగో ఆధారాలు లేని వ్యక్తులను తీసుకుపోయి, లౌకికవాదులను తీసుకుపోయి లోపటేసారు.